ఇరిగిపోయింది సగానికి. ఇప్పుడు అమ్మ ఎన్ని యాక్సిడెంట్లు రా నాయన. వెల్కమ్ అబౌట్ ఎవ్రీవన్. రాజమండ్రి వెళ్తున్నాం. రాజమండ్రి ఏదో ల్యాప్టాప్ సర్వీస్కి వెళ్తున్నాం. జస్ట్ చిన్న మినీ వ్లాగ్ చేద్దామని ట్రై చేస్తున్నాం. ఎదుగోండి నేను చింటూ అని. చెప్పరా హాయ్ చెప్పరా. హాయ్ చెప్పరా. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. రాయల్ ఎన్ఫీల్డ్ వెళ్తున్నాం. మనోడిదే బండి. కనబడుతుందో లేదో సరిగ్గా. ఎలా ఉంది వ్యూ? మన అడదానికి మిర్రర్స్ లేవబ్బా. చెప్పాను ఆడికి అప్పుడే మిర్రర్స్ పెట్టమని. మిర్రర్స్ పెట్టలేదు. ఎంత కొట్టించిన? 500 కాదు. నువ్వు కూడా మిర్రర్స్ ఇలా పెట్టించచ్చుగా. ఎందుకు బాగు? నీకు నచ్చండి. సైడ్ నచ్చమ్మా అంటే ఎప్పుడు పెట్టి చూడలేదు. బేసిక్గా అంత అక్కడ నచ్చదు. కొంచెం ట్రై చేద్దాం. అయితే అలాగే మిర్రర్స్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. ఇదే పెట్టిద్దాం. లేకపోతే పాత బండి కదా అది బాగా. కొత్త సిరీస్ ఇదే. దీని తర్వాత నెక్స్ట్ సిరీస్ ఇది. దీని తర్వాత అది అంత నలిగిపోయింది గట్టిగానే. చూడు వైర్లు. కానీ ఇదే కొంచెం చిన్నగా ఉన్నట్టుందిరా. చిన్నగా ఉంటుంది, హైట్ ఉంటుంది. అది హైట్ ఉండదు. కూర్చొని చూడు కాదు. కూర్చొని తంతారు ఎవడో మరి ఆడదనుకుంటా. విషయం రా రే. ఎలా పెట్టాడు రా ఆయన? టర్నింగ్లో నుంచి కొట్టినట్టున్నాడు. ఇరిగిపోయింది సగానికి. 2 క్రేన్లు రావాల్సి వచ్చింది చూడు. అది అలా ఎక్కువ ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఈ పెద్ద పెద్ద లారీస్ వల్ల. భద్రాచలం నుంచి ఇదే రూట్ అనమాట. ఖమ్మం రాజమండ్రికి ఇదే రూట్. ఎక్కువ ఈ రోడ్లోనే వస్తూ ఉంటాయి తెలంగాణ నుంచి. ఇది ఒక 140 కిలోమీటర్స్ స్ట్రెచ్ అనుకుంటా ఖమ్మం నుంచి రాజమండ్రికి. ఈ 140 కిలోమీటర్స్లో చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఇట్లానే. మీ అమ్మ ఎన్ని యాక్సిడెంట్లు అయినాయిరా? ఏమైంది? కొట్టుకొచ్చాడు లాగాడు. ఇప్పుడు అమ్మ ఎన్ని యాక్సిడెంట్లు రా నాయన.
దెబ్బలు ఎలా తగిలి దూకేశాడేంటి? కారు బాగానే ఉందిగా, అంటే వాడికి దెబ్బలు ఎలా తగిలినాట? దూకేసినట్టున్నాడు రా. అయ్యో, అంతలా తగిలినాయండి? అంతలా ఎలా తగిలినాయి? దూకేశాడండి? అయ్యో, ఆ డోర్ కొట్టడం వల్ల కుర్రలేదు కింద అడిపోయారండి. డోర్ కొట్టకపోతే బండిలో అవతల పక్క డోరు అదిగో 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 డోర్ అదిగో. దానికి పిల్లలు ఆవిడే ఒకరు కూర్చున్నారట. వెల్కమ్ టు రాజమండ్రి. ఎక్కడ? నైస్. అదే కదా పాత బ్రిడ్జ్ అది. అది పాతదా ఇది పాతదా? అది పాతది. ఇది కట్టారు. ఇంటి పక్కన పాతది. ఏది? అది మొత్తం రెండు అవి చూడు. ముందు ఉన్నాయి పాతది, క్లోజ్ అయిపోయింది. అటు పక్కది రైల్వే కొత్తది, కొంచెం కొత్తది. దాంట్లో ఇది అండర్ గ్రౌండ్. అది కొవ్వూరు తర్వాత ఉంటుంది కదా అది. ఉంది. మనం ఇప్పుడు వచ్చిన దానికి వెనకాల ఉంటుంది అది. పోలవరం రోడ్లో ఉంటుంది. అదే ఆ చివరి ఇంకోటి ఉంటుంది. ఇంకేంటి అండర్ గ్రౌండ్. ప్రాబ్లమ్స్ వద్దు దీనికి. అయితే అప్పుడు జూమ్ మీటింగ్స్ ఇవన్నీ యాక్సెస్ క్యామ్ వర్క్ అవ్వట్లేదు. ఏది మరి ఏ రెస్టారెంట్? ఫా హౌసా? ఫామ్ హౌస్. రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఏదో ఫా హౌస్ అంట, మా వాడు తీసుకెళ్తున్నాడు. బాగోపోవాలి ఎరా. అమ్మో, ఏ కుర్రోడు వివేక్. 31st మే మన దగ్గర నుంచి వచ్చాడు ఇక్కడికే. రాజమండ్రి వచ్చాడు చూడు మనం కలిసిన తర్వాత. మెన్యూ చూస్తే ఏమవుతుంది? చెప్పాలనిపిస్తుంది. అది అనుకో ఐటమ్ బాగాలనుకో నాన్న ఇచ్చుకోవచ్చు. ఏంట్రా ఇవి? ఏంటివి మెన్యూస్? మర్చిపోయి తీయలేదు. అదే 2 స్టార్టర్లు చెప్పు. రాయలసీమ కన్ఫర్మ్ చేస్తావు. ఓకే, రాజమండ్రిలో రాయలసీమ కన్ఫర్మ్ చేస్తావు. ఇప్పుడు రాజమండ్రిలో నువ్వు వేసిన వేషాలు ఇప్పుడు దాకా వేసి ఉంటావు కదరా ఒకటి. వీడు ఇంటర్ దాకా ఇక్కడే చదివాడు. వీడు యాక్చువల్లీ పాలకొల్లో ఉంటాడు. వీడు
ఏం కనిపించట్లేదు చీకడే బ్లాక్. ప్యూర్ రా బ్లాక్. అప్పుడు నేను ఫీల్ అవుతూ ఉంటాను బ్లాక్గా పుట్టి ఉండండి బాగున్నాను. ఎందుకు యాక్చువల్లీ బ్లాకే అనుకో. డెవిల్ చికెన్, ఎన్నోసార్లు రావడం అక్కడ. సెకండ్ బస్ నో ప్రాబ్లం. రాయలసీమ చికెన్ ఇది. ఓకే, ఇప్పుడే రెస్టారెంట్ నుంచి వచ్చాం. 3 ఐటమ్స్ అయితే ట్రై చేసాం. డ్రాగన్ చికెన్, డెవిల్ చికెన్, డెలిషియస్ రోస్ట్, ఒకటి ఏంటది రాయలసీమ చికెన్. ఫస్ట్ ఇది బాగుంది, మిగతా 2 ఓకే ఓకే. ఎరా ఎలా ఉందిరా ఫుడ్? తీసుకొచ్చింది నేను కదా. చెక్ చేసిందంటే గూగుల్ అయితే ఓపెన్ చేయి. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద. ఏరా ఎందుకు నవ్వుతున్నారా? చూడు దొమ్మరల్లా ఉన్నారా నిజంగా. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. అయిపోయింది. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ అండి. తీసుకున్నాం ల్యాప్టాప్, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే. 1 అవర్ ఎంతో ట్రావెల్ చేయాలి. మా వాడు డ్రైవ్ చేస్తారు ఇంకా. రిమెంబర్, బీ సేఫ్ అండ్ స్పాట్ ఆన్ స్ట్రీట్స్. బాయ్.